సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడుతుంది సత్యశోధన సమాజహిత భావాల ప్రచార సంస్థ కార్యదర్శి రౌతు వేణుగోపాల్. ముందుగా ఇతను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాసుకున్న లేఖను మనం చదువుదాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామ కాపురస్తుడు ఏట్ర వీరారెడ్డి గారి కుమారుడు ఏట్ర శ్రీనివాసరెడ్డి అనువారు వ్రాయించిన అర్జీ విన్నపము. ఘనమైన అయ్యా, మా తాతగారైన ఏట్ర అంజిరెడ్డి తండ్రి వీరారెడ్డి పేరున ప్రభుత్వం వారు గతములో 12/DK/77 పట్టాతో కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామం తాలూకు డి నెంబర్ 243 రూలో 25 సెంట్లు భూమిని మంజూరు చేసి ఉన్నారు. సదరు భూమిలో మా తాతగారు ఆయన మరణానంతరం మా నాన్నగారైన ఏట్ర వీరారెడ్డి కూడా వ్యవసాయం చేసి జీవించి ఉన్నారు. దరిమిలా ఆ భూమి అన్యాక్రాంతము అయి ఉన్నది. మా తాతగారైన ఏట్ర అంజిరెడ్డి గారికి వారసత్వరీత్యా ఆయన ఆస్తికి నేను వారసుడునై ఉన్నాను. సదరు ఆస్తికి సంబంధించిన జిరాక్సీ కాపీ మాత్రమే నా వద్ద ఉండగా ఒరిజినల్ కాపీ కోసం బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో అనేక మార్లు అర్జీలు సమర్పిస్తున్నా నా సమస్యకు పరిష్కారం కాలేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగినా అక్కడ సిబ్బంది కాలయాపన చేస్తున్నారు. సదరు విషయమై నేను అర్జీ పెట్టి స్థానిక తహసీల్దార్ అటెండర్ రాంప్రసాద్ గారిని సంప్రదించగా పట్టా ఉన్నదని నాకు చూపించి ఆ పట్టాను మాత్రం ఆయన నాకు ఇవ్వలేదు. ఆ పట్టా ఒరిజినల్ ప్రతి బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలోనే ఉన్నది. కావున తమరు నాపై దయ ఉంచి పై తెలిపిన 12/DK/77 పట్టా కాపీని నాకు ఇప్పించవలసినదిగా మీ ఘనమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను. ఆయన ఈ సమస్యపై ఒక వ్యక్తిగా గత 10 సంవత్సరాల నుంచి కార్యాలయం చుట్టూ అర్జీలు పెట్టుకొని తిరుగుతున్నా కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి వాటిపై మనం సంఘటితంగా మన హక్కుల కోసం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనకి ఈ అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఆయన మాటల్లోనే ఆయన ఆవేదనను తెలుసుకుందాం. ఏమండి, నేను కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామ కాపురస్తుడిని, ఏట్ర వీరారెడ్డి గారి కుమారుడిని. మా తాతగారైన ఏట్ర అంజిరెడ్డి సన్ ఆఫ్ వీరారెడ్డి గారికి ప్రభుత్వం వారు పట్టా మంజూరు చేసి అది బాపట్ల తాలూకా ఆఫీసులో ఉన్నదని రాంప్రసాద్ గారు చెప్పి ఉన్నారు. ఆ పట్టాను మాకు ఇవ్వమని అడిగినా మాకు ఇవ్వలేదు. దయించి 12/DK/77 పట్టాను సర్వే నెంబర్ 243 ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.